జమిలి ఎన్నికలని ఎప్పటి సందో అంటుంది కదా బీజేపీ సర్కారు. 2027 వరకు జమిలి ఎన్నికలు జరపాల్సిందే. ఒకే దేశం ఒకే ఎన్నికలు పెట్టాల్సిందే అని జిద్దు పట్టు మీద ఉన్నాడు మోడీ సారు. జమిలి అంటే ఏం లేదు. దేశమంతా ఒక్కటేసారి ఎన్నికలు పెడతారన్నట్టు. ఇగో ఇయాలనే జమిలి ఎన్నికల బిల్లు మీద కేబినెట్ మీటింగ్ లో చర్చ పెట్టబోతుంది కేంద్ర సర్కార్ అని తెలుస్తుంది. జమిలి ఎన్నికల మీద ముందడుగు పడబోతుంది ఇయాల అంటుర్రు అంతా. ఎట్లనన్నా చేసి 2027 కల్లా జమిలి ఎన్నికలు పెట్టాలని సెంటర్ వాళ్ళు చూస్తుండ్రు. దేశమంతటా ఒక్కటేసారి ఓట్లయితే ఖర్చు తప్పుతుంది, టైం మిగులుతుంది. ఎలక్షన్ కోడ్ పేరుతోటి అభివృద్ధి పనులకు అడ్డం లేకుండా అవుతుందని చాలా ఆలోచనలు చేసి జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతుంది. ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో ఓట్లు అవుతుండే వరకు చాలా ఖర్చు అవుతుంది. అటుగాక పార్టీలకు కూడా ఓ ఎన్నికలలో పోటీ చేసినాక మళ్ళా పోటీ చేయాలంటే ఖర్చు మోపెడైతుంది. అదే దేశమంతా ఒక్కటేసారి ఓట్లయితే ఇవన్నీ ఖర్చు లేకుంటుంటది, కిస్సా కథమైతుందని ఆలోచన చేసింది. కాకుంటే జమిలి ఎన్నికలతోటి ఖర్చు తప్పుడు, టైం మిగులుడే కాకుండా కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఓట్లని, ఎమ్మెల్సీ ఓట్లు, సర్పంచ్ ఓట్లని ఓట్లయితుంటే లీడర్లకు భయం ఉంటది. కానీ ఒక్కటేసారి ఓట్లయితే గెలిచినాక మళ్ళా 5 ఏళ్ల దాకా లీడర్లు జనాల ముఖం చూడరు. జనాలకు కూడా మళ్ళా జేబులు నిండాయి. అదిగాక దేశంలో ఒక్కటేసారి ఓట్లు పెడితే గన్నిగనం ఈవీఎంలు ఏడికెళ్లి దేవాలే, అంతమంది సిబ్బంది ఏడ దొరకాలే అన్న డౌట్లు తీస్తుండ్రు చాలా మంది. మన ఎలక్షన్ సంఘముల దగ్గర అంత తాకతున్నదా? ఇంకో దిక్కు అసలు ఈవీఎంలే బంద్ చేసి బ్యాలెట్ ఓటింగ్లతోటే పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొన్ని జమిలికి మద్దతిస్తున్నాయి. ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటదన్నదే చూడాలి. మరి ఇయాలైతున్న కేబినెట్ మీటింగ్ లా జమిలి ఎన్నికల బిల్లు గురించి చర్చ నడుస్తుందని అంటుర్రు. ఒకవేళ జమిలి వస్తే ముందుగాల మన తన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంటే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. అవిటికి దగ్గర రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటది. వీటికంటే ముందు పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి. పెద్ద తతంగమే ఉంటది. మరి ఉభయ సభలలో బిల్లు పాస్ అయి కార్యరూపం దాల్చాలంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. కానీ జమిలి ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అని అంటుర్రు అంతా. చూడాలి మళ్ళీ ఏమైతుందో.